ఈ మధ్య కాలంలో టాలీవుడ్ మార్కెట్ పరిస్థితి ముఖ్యంగా నా థియేట్రికల్ బిజినెస్ కాస్త గందరగోళంగా ఉంది. చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం లేదంటే కంటెంట్ పరంగా నిరాశపరచడంతో ఓటీటీ సంస్థలు ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 4 సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్యాన్సిల్ అవ్వగా మరో 3 భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ దొరక్క వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. మార్కెట్ ఇంత డల్ గా ఉన్న టైంలో కూడా ఒక హీరో విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ లో ఉంది. అతనే మన న్యాచురల్ స్టార్ నాని. అందరూ తమ సినిమా రైట్స్ కొనండి మహాప్రభు అంటూ బయ్యర్ల వెంట పడుతుంటే నాని సినిమాలకు మాత్రం బయ్యర్లే క్యూ కడుతున్నారు. ముఖ్యంగా దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ది పారడైజ్ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోకి కూడా వెళ్లక ముందే కేవలం అనౌన్స్మెంట్స్ తోనే నెట్ఫ్లిక్స్ సంస్థ కళ్లు చెదిరే 60 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. నాని జడ్జిమెంట్ మీద ఉన్న నమ్మకం అలాంటిది. మరి ఇది ఇక్కడితో ఆగిపోలేదు. తాజాగా సుజీత్ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమా విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయింది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కనీసం ఒక్క రోజు కూడా షూటింగ్ జరగలేదు. అయినా సరే నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ రైట్స్ కోసం పోటీ పడి మరి 62 కోట్లకు రైట్స్ దక్కించుకుందని తెలుస్తోంది. సాధారణంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చాక జరిగే బిజినెస్ నాని సినిమాలకు మాత్రం కేవలం కాంబినేషన్ సెట్ అవ్వగానే జరిగిపోతూ ఉండడం నిజంగా విశేషం. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి చూస్తుంటే నిర్మాతలందరూ తమ సినిమాల రైట్స్ తీసుకోండి అని నెట్ఫ్లిక్స్ వెంట పడుతుంటే నెట్ఫ్లిక్స్ మాత్రం నాని సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తాడా, ఎప్పుడు రైట్స్ తీసుకుందామా అని ఎదురు చూస్తున్నట్టుంది. నానికి పాన్ ఇండియా లెవెల్లో ఒక సపరేట్ బ్రాండ్ క్రియేట్ అవ్వడం, ఆయన ఎంచుకునే కథల్లో వైవిధ్యం ఉండడం, బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారంటీ ఉండడమే దీనికి ప్రధాన కారణం. అందుకే ఓటీటీ సంస్థలు మరీ ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ నాని సినిమాల కోసం బ్లాంక్ చెక్ ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు. మొత్తానికి టాలీవుడ్ మార్కెట్ స్తబ్దుగా ఉన్నా నాని మార్కెట్ మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. కంటెంట్ ఉన్న సినిమాలకు, కన్సిస్టెన్సీ ఉన్న హీరోలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని నాని మరోసారి నిరూపించాడు. మిగతా సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా నాని రేంజ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. షూటింగ్ మొదలు కాకముందే టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెడుతున్న నానిని చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. అందుకే ఈయన్ని ది కింగ్ ఆఫ్ ఓటీటీ అంటున్నారు.